తెలంగాణలో కాస్ట్ సర్వే దేశానికి ఆదర్శమన్నారు రాహుల్ ఖర్గే. తెలంగాణ ఎక్స్రే తేలిందని ఎవరెంతో వారికంత పంచుతామన్నారు. రాష్ట్రంలో చేసిన కులగణన సర్వేపై ఇందిరాభవన్లో ప్రెజెంటేషన్ కు కాంగ్రెస్ అగ్రనేతలు సహా ఆ పార్టీ ఎంపీలంతా హాజరయ్యారు. తెలంగాణలో రేర్ మోడల్ నడుస్తోందని, సోనియా అభినందన లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు లాంటిదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. కులగణన చేయడం సాధారణ విషయం కాదన్నారు కాంగ్రెస్ అగ్రనేత, లోక్సభ పక్ష నేత రాహుల్ గాంధీ. కులగణనను సక్సెస్ చేసిన రేవంత్ టీంను అభినందిస్తున్నానని చెప్పారు. దేశంలో కులగణనకు ఈ సర్వే మార్గదర్శకమన్నారు. ఇప్పుడు తెలంగాణ చేతిలో పూర్తి డేటా ఉందని, డేటా ఉంటే ఏదైనా చేయవచ్చని చెప్పారు. ఢిల్లీ ఇందిరాభవన్లో క్యాస్ట్ సర్వే చేసిన తీరుపై తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కు చీఫ్ గెస్ట్ గా హాజరయ్యారు రాహుల్. ప్రెజెంటేషన్ కు పార్టీ పెద్దలతో పాటు కాంగ్రెస్ ఎంపీలు హాజరయ్యారు. రేవంత్ రెడ్డి, other leaders of Congress party, they exceeded my expectations very easily. I can say with certainty that the level of competence with which they've done it, this is a milestone for social justice in the country. And this is going to define whether the BJP likes it or doesn't like it, how the national caste census is done. We must not underestimate what we have in our hand. And what Telangana has now is 21st century data, socio-economic, political, ఫైనాన్షియల్ డేటా. ఇంగ్లీష్ భాషలో విద్య ఇప్పుడు దేశానికి ఎంతో అవసరమన్నారు రాహుల్. దళిత, గిరిజన బిడ్డలు ఇంగ్లీష్ భాషలో ఎందుకు చదువుకోకూడదని ప్రశ్నించారు. సమాజాన్ని వేగంగా అభివృద్ధి చేసే శక్తి కేవలం విద్యకే ఉందన్నారు రాహుల్. మీనింగ్ ఇఫ్ యు హావ్ ఎడ్యుకేషన్ యు కెన్ ప్రోగ్రెస్ ర్యాపిడ్లీ ఇన్ అవర్ కంట్రీ. బట్ వాట్ రేవంత్ డిడ్ నాట్ మెన్షన్ ఇస్ వాట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఇన్ ఎడ్యుకేషన్ ఫర్ ప్రోగ్రెస్. And I'm asking you that question. What do you think it is? The single biggest determinant of success, of progress in India is in English education. Why should that opportunity not be given to the poorest person in India? So these are the type of things that come out of this data. Suddenly you're like, oh, English education is very, very important. తెలంగాణలో కులగణన దేశానికి ఆదర్శమన్నారు ఏఐసీసీ చీఫ్ ఖర్గే. తెలంగాణ ఎక్స్రే తేలిందని చెప్పారు. దేశమంతా డేటాబేస్ సర్వే జరగాలని చెప్పారు. సామాజిక న్యాయం దిశగా తెలంగాణ వెళ్తోందని అన్నారు. ఇంగ్లీష్ విద్యతో ఉద్యోగ అవకాశాలు మెరుగ్గా ఉంటాయన్నారు ఖర్గే. सामाजिक दृष्टि से और पॉलिटिकल दृष्टि से मिलके अगर कांग्रेस को सपोर्ट करेंगे तो मैं समझता हूं इंक्लूडिंग माइनॉरिटी हम मोर देन 50% क्रॉस कर सकते हैं. 60-70% जो आपने लाया जिससे लोग प्रेरित हो रहे हैं, वो दूसरे स्टेट की लोग भी, वहाँ के लीडर भी इसको उठाना चाहिए. अगर आप क्या होने वाला क्या नहीं अगर डर गए तो कुछ मिलने वाला नहीं. तो ये निडर होके काम करने का है. కులగణన సక్సెస్ చేసినందుకు సోనియా గాంధీ పంపిన లేఖను తనకు లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు లాంటిదన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. తెలంగాణ రేర్ మోడల్ అని చెప్పారు. కులగణనలో పాల్గొనని కేసీఆర్, కేటీఆర్, హరీష్ ను రాష్ట్ర జనాభా లెక్కల నుంచి తీసేశామని చెప్పారు రేవంత్. ఏ లెటర్, దిస్ ఈజ్ ఫర్ మీ లైఫ్ టైం అచీవ్మెంట్, దిస్ ఈజ్ ఫర్ మీ ఆస్కార్ అవార్డ్, దిస్ ఈజ్ ఫర్ మీ नोबेल प्राइज. श्रीमती सोनिया गांधी जी मुझे अप्रिशिएट करते हुए एक खत लिखा है. फॉर मी लाइफ टाइम अचीवमेंट. इतना सारे करने के बाद भी केसीआर, हरीश, केटीआर ने उनका गिनती में वो नहीं आया, इसीलिए तेलंगाना गिनती से वो तीनों को निकाल दिया. ఎలాంటి పొరపాట్లు లేకుండా తెలంగాణలో సర్వేను సక్సెస్ చేశామన్నారు డిప్యూటీ సీఎం భట్టి. ఓబీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వాలని నిర్ణయించామని చెప్పారు. ఇప్పటికే గవర్నర్కు ఆర్డినెన్స్ సహా రాష్ట్రపతి దగ్గర 2 బిల్లులు పెండింగ్ లో ఉన్నాయన్నారు. రాహుల్ గాంధీ హామీతోనే సక్సెస్ఫుల్ కులగణన చేయగలిగామన్నారు. Earlier whenever we are talking about the reservation to cross that 50% gap, people were talking where is the empirical data. Even the court was also asking where is the data. Now the data is so meticulously done and nobody can question this data. It can withstand for any kind of arguments and any kind of judgment also. So this is the time where as per the wishes of the Congress party, we have already done.
తెలంగాణలో బీసీ కోటా పెంపు కులగణన అంశాలను హస్తినంలో పార్టీ పెద్దలకు వివరించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఉదయం ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే నివాసంలో కీలక సమావేశం జరిగింది. మీటింగ్కు ఎల్ఓపీ నేత రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అటెండ్ అయ్యారు. వీరితో పాటు కులగణన అధ్యయనంపై ప్రభుత్వం నియమించిన స్వతంత్ర నిపుణుల కమిటీ చైర్మన్ ప్రొఫెసర్ కంచా ఐలయ్యతో పాటు ఇతర సభ్యులు పాల్గొన్నారు. రాష్ట్రంలో కులగణన చేపట్టిన తీరును అగ్రనేతలకు వివరించారు సీఎం, పీసీసీ చీఫ్. స్థానిక సంస్థల్లో బీసీ కోటా పెంపు, అందుకోసం తీసుకొచ్చిన బిల్లులు, ప్రభుత్వం ఇచ్చిన ఆర్డినెన్స్ అంశాలను ఖర్గే రాహుల్ కు చెప్పారు. రాష్ట్రపతి దగ్గర పెండింగ్ లో ఉన్న బిల్లుల ఆమోదం కోసం కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు తీసుకోవాల్సిన చర్యలపై డిస్కస్ చేశారు. బీసీ రిజర్వేషన్లపై బీజేపీ ఒప్పుకోకుంటే దేశవ్యాప్తంగా ఆందోళన చేయాలని కాంగ్రెస్ డిసైడ్ అయ్యింది.